వామ్మో వానదేవునికి కోపం బాగానే అవుతున్నట్టు కొడుతుంది. ఆవుగాని మీ దిక్కు వాన పడుతుంది అనోళ్ళ. పట్నంలోనైతే వానదేవుడు అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడెత్తుండు. అసలు వాననే రాదనుకుంటామా? ఎండగొట్టినట్టు కూడా అవుతుందా? ఖతం. ఇక మళ్ళా వాన దంచింది. పట్నం జనాన్ని ఆగం చేసింది. ఆగో గడ బండి మునిగింది చూడుర్రి. వాయమ్మనే చూసినవా పట్నం కథ ఎట్లున్నదో? ఆగో పండ్లు మునిగిపోయినాయి, కార్లు కొట్టుకపోయినాయి, ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. పట్నం ఏడిదానే ఆగిపోయింది. మొన్నటికి మొన్న మన హైదరాబాద్ పట్టణాన్ని వరదలు ఎట్లా ముంచినాయో చూసినాం. జనం కూడా కొట్టుకపోయిర్రు, పానాలు పోయినాయి. మరి ఈ సర్కార్కు ముందు చూపు లేకుండా కనీసం అటెన్క చూసన్నా ఉండాలి కదా, అనుభవంతోనన్నా తెలుసుకోవాలి కదా. మళ్ళా గదే కథ, గదే కార్ఖానా, గదే నీళ్ళు, గదే చెరువు, గదే ట్రాఫిక్, గదే మునుగుడు, గదే ముంచుడు. మళ్ళోసారి పట్నం జనం హరిగోస అంటే హరిగోసనే పడ్డరు. ఇంకా పడతనే ఉన్నారు. గంట సేపు వాన పడితే చాలు ఇక మునిగిపోయినరా భగవంతా, ఇంటికి పోవుడు కల్లా ఇయ్యాలా అన్నట్టే అనిపిస్తుంది. అసలు రోడ్లేవో చెరువేదో ఏర్పడకుంటేనే అవుతుంది. హైదరాబాద్ నడి సెంటర్లా నడుములోతంత నీళ్లు వారుతున్నాయి. ఇక ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కిలోమీటర్ల పొడుగుతా కార్లు బండ్లు ఆగిపోయినాయి. ఇక ఈ సర్కారు తిట్టనోళ్ళు లేడు. పట్నం అంటేనే ట్రాఫిక్ ఉంటది, కానీ గంటలు రోడ్డు మీద ఆగిపోయింది. ఇది సర్కార్ తప్పు కాకుంటే ఇంకెవరిది? ఇట్లనే గరం అవుతుర్రు జనాలు.